ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. డిఏ పైన గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుందండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డిఆర్ఎస్ అలవెన్స్ డిఏతో కొన్ని ప్రత్యేకమైన అలవెన్స్లు లింక్ అయ్యి ఉంటాయన్నమాట. 2024 జూలైలో భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ఎస్ అలవెన్స్ 3% అయితే పెంచిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం డిఆర్ఎస్ అలవెన్స్ 53% చేరింది. ఈ పెంపుతో 2024 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఉద్యోగులకు టేక్ హోమ్ శాలరీ అనేది పెరిగింది. 7వ వేతన సంఘ సిఫారసుల ప్రకారం ఈ పెంపుతో అదనపు ప్రయోజనాలు కూడా అందాయన్నమాట. కొన్ని ప్రత్యేక అలవెన్సులు పెరిగాయి. ప్రభావితమైనటువంటి అలవెన్సులు ఏవి, వాటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డిఏ పెంపుతో పెరిగిన అలవెన్స్లు డిఆర్ఎస్ అలవెన్స్ 50% చేరినప్పుడల్లా కొన్ని ఇతర అలవెన్స్లు కూడా తప్పనిసరి. ఇక 25% పెరగాలని చెప్పేసి 7వ సంఘ వేతనం సూచించింది. 2024 జనవరి 1న డిఆర్ఎస్ అలవెన్స్ ఈ పరిమితి దాటడంతో 13 కీలక అలవెన్స్లు కూడా సవరించారనమాట. ఇవి 25% మేర పెరిగితే 2024 సెప్టెంబర్లో 2 ముఖ్యమైన అలవెన్స్లు కూడా సవరించారు. దుస్తులు అలవెన్స్ డిఆర్ఎస్ అలవెన్స్ 50% చేరుకోవడంతో డ్రెస్ అలవెన్స్ 20% పెరిగిందనమాట. ఈ పెంపు కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రులకు, సంస్థలకు, ఎయిమ్స్ ఢిల్లీ, అదేవిధంగా చెల్లిగాడు, జిప్ఫమ్, పాండిచ్చేరి వంటి కేంద్ర నిధులతో పనిచేసే సంస్థలకు అయితే వర్తిస్తుందన్నమాట. సో మొత్తానికి నర్సింగ్ అలవెన్స్లకు సంబంధించి కూడా ఈ రకంగా ఒక అప్డేట్